మీకంటే పెద్దవారు, మీకంటే గొప్పవారైన ఆ గురువు ఒక వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం ఉందంటారా? అస్సలు కాదు. గురుత్వం అనేది ఒక తత్వం, గురుత్వం ఒక శక్తి. గురువు అనేవాడు ఒక వ్యక్తి అయితే అది ఒక్కరే అవుతారు. అలా కాకపోతే గురువు అంటే ఒక భావం, గురువు అంటే శ్రద్ధ. గురువు అనేవాడు మీ వ్యక్తిత్వానికి ఒక పరిచయకుడు. గురువు అనేవాడు మీ వ్యక్తిత్వం యొక్క నిర్మాత. మీకు ఎప్పుడు ఎలా, ఏ స్థానంలో, ఏ రూపంలో గురువు లభిస్తాడో, ఎలాంటి జ్ఞానం ఇస్తాడో అనేది మీ భావం మీదే ఆధారపడి ఉంటుంది. అందరినీ ఏ విధంగా చూస్తారు అన్న దాని మీద ఆధారపడుతుంది. ఒకవేళ మీరు గురువుని అంగీకరించాలనుకుంటే, జ్ఞానాన్ని అంగీకరించాలనుకుంటే, అప్పుడు మీరు శ్రద్ధని జాగృతం చేసుకోవాలి, సామర్థ్యాన్ని జాగృతం చేసుకోవాలి.